నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రతి ఒక్కరి జీవితంలో సోషల్ మీడియా ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న రోజులు ఇవి. ఆ కోవలోకి ఇప్పుడు ఒక బాబా వచ్చేరారు. సాధారణంగా అసలు బాబాల వద్ద ఫోన్లు ఉండవు, కానీ ఈ బాబా లగ్జరీ ఫోన్లతో వీడియో షూట్లు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇంతకీ ఎవరా బాబా, ఏంటా కదా చూద్దాం రండి. మహాకుంభమేళాలో డిజిటల్ బాబాగా ప్రసిద్ధి చెందిన స్వామి రామ్ శంకర్ మహారాజ్ ఆధ్యాత్మికతను ఆధునిక సాంకేతికతతో కలిపి వివరిస్తున్నారు. సాధారణంగా ఉండే బాబాలా కాకుండా ఆయన వెరైటీగా చేతిలో యాపిల్ ఐఫోన్ 16 మ్యాక్స్ ప్రో, యాపిల్ 2024 మ్యాక్బుక్ ప్రో M4 మ్యాక్స్, టైపాడ్, రోడ్ వైర్లెస్ మైక్రోఫోన్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆన్లైన్లో ఆయన ఫేమస్ అవ్వడమే కాకుండా 336K ఫేస్బుక్ ఫాలోవర్లు, 29.6K యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో మహాకుంభమేళాలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. స్వామి రామ్ శంకర్ మహారాజ్ డిజిటల్ బాబా అవతారమే ఆయన్ని ఇతర సన్యాసుల నుంచి వేరు చేసే ముఖ్యమైన అంశం. ఆయన ఆధ్యాత్మిక సందేశాలను పాఠశాలలో కూర్చుని ప్రసంగించడం కాకుండా డిజిటల్ యుగానికి తగినట్లుగా ఆధ్యాత్మికతను ప్రజలకు బోధిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నేను ఒకే చోట కూర్చుని ప్రసంగించడాన్ని నమ్మలేదు. ఇది డిజిటల్ యుగం, అందుకే మనం డిజిటల్ మార్గంలో ఆధ్యాత్మికతను ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి. అదే కారణం నేను నా యువనుచరులకు మహాకుంభాను మొబైల్స్లో చిత్రీకరించి సంస్కృత ధర్మంలోని శక్తిని వారితో పంచుకుంటున్నాను. దీని ద్వారా ప్రపంచం సంస్కృత ధర్మం గొప్పతనాన్ని అవగాహన చేసుకోవాలని ప్రయత్నిస్తున్నానంటున్నారు. స్వామి రామ్ శంకర్ మహారాజ్ డిజిటల్ ప్రపంచంలోకి 2019లో అడుగుపెట్టారు. అప్పుడే ఆయన మొట్టమొదటి ఐఫోన్ కొనుగోలు చేశారు. 2008 నుండి సన్యాసి అయిన ఆయన ఇండియాలోని గురుకులాలలో తన చదువులు పూర్తి చేసిన తర్వాత ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియా శక్తిని గుర్తించిన ఆయన లక్షల మందితో సంబంధం పెంచుకునేందుకు వీడియోలను రూపొందించడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా యువతతో కనెక్ట్ కావడానికి కొత్త మార్గం అని నేను గుర్తించాను, అందుకే నేను డిజిటల్ బాబా అయిపోయానని ఆయన వివరించారు. మరి ఇలాంటి డిజిటల్ బాబాను ప్రజలు ఏ విధంగా నమ్ముతారో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.